మైక్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మాధవ్ బ్లాగర్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి సికింద్రాబాద్ బోనాలు. సో ఫస్ట్లీ అందరికీ హ్యాపీ బోనాలు. ఇక ఇవాళ బోనాలు కాబట్టి పోతరాజు అమ్మవారి గట్టాలు పలారం బండి తొట్టెలు అన్నీ తీస్తారు. సో మొత్తం అల్చాలు అయితే ఉంటుంది. ఇక మన వాళ్ళు అయితే వెయిట్ చేస్తారు సికింద్రాబాద్లో. శశాంక్ మణికంఠ మీరైతే వెళ్తే వాళ్ళైతే మీకు తెలుసు. సో ఇక మనం స్టార్ట్ అయిపోదామా, లెట్స్ గో. సికింద్రాబాద్కి వచ్చేసినాం. ఇప్పుడు శశాంక్ కోసం వెయిట్ చేసినాం. వస్తుంది మనోడు, చూపిస్తాడు ఇప్పుడు చూడరి. మనోడు వచ్చేసిండు, మొహం పగిలిపోద్ది. శశాంక్ అయితే చేసిండు. సికింద్రాబాద్కి వచ్చేసినాం మనం. ఇక ఇంకో బాగా చూపిస్తా, అందరు కూడా వెళ్దాం ఇప్పుడు. ఇప్పుడు మణికంఠ బాగా దగ్గరికి అయితే పోయినాము. బాయ్ ఏంటంటే గుడిలో బిజీ ఉన్నాడు. శశాంక్ అయితే మొత్తం గల్లీ తిప్పుతుండే. ఏ గల్లీ కూడా ఇప్పుడు విగ్రహాలు చూస్తాం కదా, కొత్త విగ్రహాలు అయితే చూపించింది మనోడు. రాత్రి స్టార్ట్ అయితే ఇక ముంగట ఇంకోటి అయితే ఉంది. మొత్తం లైటింగ్ గిటింగ్ మొత్తం సెట్ చేసిరు. నైట్ పలారంబండ్లు అవి వెళ్తాయి, అవి కూడా చూపించేస్తా. ఇప్పుడు మణికంఠ బాయ్ అయితే వస్తాను శశాంక్ వాళ్ళ ఇంటికి. వెయిట్ చేసిన బాయ్ కోసం. శశాంక్ అయితే మొత్తం ప్లాన్ చేస్తుండు. ఇప్పుడు ఏం ప్లాన్ చేసినా మొత్తం అడుగుదాం. అందుకొని వీడియోస్ నీకు కాదు, ఏమేమి ప్లాన్ చేసినా చెప్పాలి సికింద్రాబాద్లో. అయితే నైట్ సర్ప్రైజ్ కాబట్టి సో నైటే చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తాను సర్ప్రైజ్ కాబట్టి అంటున్నావు. సరే ఎప్పుడు ఏం చేస్తాం అది చెప్పు. మణికంఠ వచ్చినాక డే మొత్తం అది మణికంఠ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏం చేయకుండా మాకు ఇప్పుడు టైం అయితే సాయంత్రం 4:30 అవుతుంది. పెద్ద మనిషి ఎప్పుడు వచ్చిండో చూడరు మీరే. అప్పుడు పొద్దున పిలిచి ఇప్పుడు సాయంత్రం అయింది రానికి చూపిస్తా. మరి ఏం చేస్తుండో చూపిస్తా. పొద్దున గుడికి పోయి వచ్చి ఇంట్లో అతిథులకు అందరికీ మర్యాదలు చేసి వచ్చి మళ్ళీ ఒక సిప్ వేసి వచ్చి వన్నాడు ఇక్కడ. ఏం మణికంఠ ఇంక నేను పెద్ద బాయ్ నాకు చేతికి బ్రేస్లెట్ రింగు మొత్తం. ఇక ఈ పెద్ద మంచిది నాకు. చెప్పు ఇలా ప్లాన్ ఏంది చెప్పు. ఏం చేస్తాం అలా, ఏంది కథ? తిందాం, పందాం, తిరుగుదాం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అంతేనా? మరి బయట ఎప్పుడు తిరగదు అంటే మైక్స్ బయటకు వచ్చినప్పుడు మనోడు రింగాట్ ఆడిండు. ఏమొచ్చిందో చూద్దామా. ఏమొచ్చింది? గ్లాస్ వచ్చింది. నాలుగు రింగ్లకు ఒక గ్లాస్ వచ్చింది. మైక్స్ నిలిచిన దగ్గరికి వచ్చినాం ఇప్పుడు. మా సీనియర్ అన్న ఆయన కూడా తొట్టెలు తీస్తుండు. అన్న హ్యాపీ బోనాలు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంది కదా? 7 o'clock పక్క మొత్తం అల్చలు ఉంటుంది. అన్నదే ఉంటారు రాజ్యం మొత్తం చూడాలి. ఇప్పుడు ముంగట తొట్టెలో కూడా రెడీ ఉంది. తొట్టెలో తీస్తారు ఇప్పుడు కొంచెం అయితే. మొత్తం సెటప్ మొత్తం చూపించేస్తారు చూడండి. పెద్ద మనిషి కలిసిండు, చూపిస్తాడు చూడండి ఇప్పుడు. పెద్ద మనిషినా ఎంత పెద్ద మనిషి అంటే మొత్తం వినదే అంటది. అంతా మనదే. అప్పట్లో మా తాత ఉన్నాడు. ఇది చాలా
చూసినట్టయితే మొత్తం ట్రాఫిక్ ఉంది వెనకాల చూస్తుంటే. వీళ్ళేమో మనోళ్ళేమో మొత్తం గ్యాప్లో తీసుకెళ్ళిపోతారు. పార్కర్ తెలుస్తుంది మొత్తం ఎక్కడ దిగడం ఉంది. మొత్తం చూపించేస్తా. ఏ మైక్స్. సో ఇది వచ్చేసి సికింద్రాబాద్ బోనాలు 2025 సెలబ్రేషన్స్ పార్ట్ 1. సో ఇంకా 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇంకా సెకండ్ పార్ట్ అనేది ఈ వీక్లో వస్తుంది. సో ఇప్పుడు కనుక మీకు పార్ట్ 1 కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో దట్ మీకు నా బ్లాగ్స్ వచ్చేసి అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ కొంచెం పేషెన్స్ ఉండండి, అన్ని వీడియోస్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.